అండ్ నేను ఎప్పుడు ఈ తెలుగు ట్విన్ స్టేట్స్కి వచ్చిన చాలామంది వచ్చి చాలా హార్ట్ టచింగ్ విషయాలు నాతో షేర్ చేసుకుని వెళ్ళిపోతారు. అలా ఒక గాల్లో వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోతారు. ఆ గాలికి చాలా మీనింగ్స్ ఉంటాయి. అందులో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్, ఎందుకు సిద్ధు తెలుగు సినిమాలు చేయట్లేదని అడుగుతారు. దానికి కూడా నా ఆన్సర్ ఇప్పుడు చాలా రెడీమేడ్ ఆన్సర్ ఉంది. నేను ఒంటరిగా ఏం చేయగలనండి, తెలుగు సినిమా తీస్తున్న వాళ్ళ దగ్గర అడగండి, ఎందుకు వాళ్ళకి నచ్చిన వాళ్ళు బెస్ట్ యాక్టర్ అని చెప్పిన ఒక యాక్టర్కి వాళ్ళు సరైన స్క్రిప్ట్స్ ఇవ్వట్లేదని వాళ్ళని అడగండి అని చెప్పి ఆ టాపిక్ అక్కడే క్లోజ్ చేసేసా. సెకండ్ క్వశ్చన్ ఇంకా ఎక్కువ మంది అడిగారు, ఎందుకండి లవ్ స్టోరీస్ తీయట్లేదని. సో నేను చెప్పాను, లవ్ స్టోరీస్ అనగానే తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో మాత్రం కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో కూడా బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే వద్దంటానా, ఓ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి. అలాంటి గొప్ప సినిమాల్లో ఉండటం నా అదృష్టం. లవ్ స్టోరీ తీస్తున్నామని చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ వరుసలో మంచి లవ్ స్టోరీ తీయటం చాలా చాలా కష్టం. సో భయం వస్తుంది, అలాంటి ఒక స్టాండర్డ్ని మనం టచ్ చేయగలమా అని. ఇంకోటి ఏంటంటే, మీకే తెలుసు, లవ్ స్టోరీ చేస్తుంటే ఇతను మన చాక్లెట్ బాయ్ దానికే పనికొస్తాడని ఇంకేం పని ఇవ్వరు. సో దానివల్ల ఇంకా భయం వచ్చింది. తర్వాత ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, అది వేరే వేదిక మీద మాట్లాడుకుందాం. కానీ ఈ 10 years 11 yearsలో నేను సొంతంగా ప్రొడ్యూసర్గా మారి ఒక 5 సినిమాలు తీసా. ఒక్కొక్క సినిమా కొత్త జానర్లో ఇవ్వాలి. నేను నువ్వు వస్తానంటే కాదు, బాయ్స్ సినిమాలో హైదరాబాద్ మొదటిసారి వచ్చేటప్పుడు ఇచ్చే ఇంటర్వ్యూస్లో కూడా అన్నా, నా డ్రీమ్ స్టార్ అవ్వటం కాదండి, నా డ్రీమ్ చనిపోయే ముందు ఎవరో వచ్చి మంచి యాక్టర్ చనిపోయాడని చెప్తే చాలు, నేను ఒక యాక్టర్ని, ఎప్పుడు యాక్టర్గానే ఉంటాను. అది వాళ్ళు అప్పుడు చెప్పారు, నీకు పొగరు, ఇది నీకు అర్థం కాలేదు, ఇది. నేను చెప్పాను, నాకేం కావాలి, నాకే కదా తెలియాలి, నీకెలా తెలుసు అని నేను చాలామందిని అడిగాను. ఇప్పుడు కూడా అదే అంటున్నా, నా ఉద్యోగం ఏంటంటే నాకు డబ్బులు ఇస్తారు, సిద్ధుగా కాకుండా ఇంకో మనిషిగా ఒక 2 hours 3 hours మీ ముందుకు రావటమే నా ఉద్యోగం. సో నేను అదే వెతుకుతూ ఉంటాను. ఒక్కొక్క సినిమాకి